హలో గైస్, వెల్కమ్ టు ఆకాంక్ష వ్లాగ్స్. సో ఈరోజైతే మేము భద్రాచలం బయలుదేరుతున్నాం. సికింద్రాబాద్లో ఇప్పుడు ట్రైన్ ఉంది 11:45కి. మేము ఇప్పుడు బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ భద్రాచలం అన్నమాట. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాను. రైల్వే స్టేషన్కి వెళ్ళేదాకా మళ్ళీ నేను వీడియో తీస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. సో గైస్, మేమైతే ఎస్ఆర్ నగర్ టు సికింద్రాబాద్ ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. అప్రాక్సిమేట్గా ఒక 10:30 ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మాకు 11:45కి ట్రైన్, కాకపోతే ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అక్కడి నుంచి కలిసి వస్తారు కాబట్టి ఇంకా మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి ఒక 40-45 మినిట్స్ అలా ఈజీగా పట్టేస్తుంది అనమాట ట్రాఫిక్ ఉంటే, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ పరేడ్ గ్రౌండ్, అది లైటింగ్స్ ఎందుకు వేసారో మాకు కూడా తెలీదు. సో మేము అక్కడికి రీచ్ అయ్యాక వీళ్ళిద్దరు మళ్ళీ వచ్చిన తర్వాత మేము నలుగురం కలిసి, ఇంకా మాకు ప్లాట్ఫామ్ ఐడియా లేదనమాట, సో అదే చూస్తున్నాము. హలో గైస్, నా మోహన్. హలో గైస్, ఇప్పుడే ట్రైన్ రాబోతుంది ఒక 15 మినిట్స్లో. సో మేమైతే అంటే కొంచెం బుకింగ్ మీద ఉన్నాం అనమాట. అందరూ మా బూగి దగ్గర నించున్నాము. ఎక్కిన తర్వాత నేను స్టార్ట్ అయినప్పుడు నేను మళ్ళీ వీడియో తీస్తాను అనమాట. తెల్లగా రావాలన్నా పెట్టుకుంది ఇప్పుడు మా గ్యాంగ్ గైస్. మీరు నా వీడియోస్ అన్నింటిలో చూస్తుంటారు. మా 4 మెంబర్స్ చీకట్లో కనిపిస్తలేరు కర్రోళ్ళు అందరూ. సరే గైస్, మా ట్రైన్ గైస్, మా ట్రైన్. సో నార్మల్గా అయితే నేను వీడియో తీశాను, కాకపోతే నాకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ అయిపోయింది, నా వాయిస్ వినిపించట్లేదు. సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అప్పటికి 12:45 అలా అయ్యిందనమాట. ట్రైన్ అయితే ఇంకా కదలలేదు. నార్మల్ 11:45-11:50కి అలా వచ్చింది, బట్ ట్రైన్ అయితే ఇంకా కదలలేదు. సో నేను అదే చెప్తున్నా. అండ్ మేము తినడానికి కూడా చాలా తెచ్చుకున్నాం అనమాట. ట్రైన్ కదిలితే కొంచెం గాలి కూడా అస్సలు లేదు, ఎందుకంటే ఎండాకాలం కదా, కొంచెం కూడా గాలి లేదు. సో నేను ఈ ట్రిప్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నేను మళ్ళీ కొత్త వీడియో, అంటే నేను టోటల్ ఎలా వెళ్ళాము, ఎంత కాస్ట్ పడిందని నేను మొత్తం వీడియో తీస్తాను. మేమైతే ఉగ్నానే తెచ్చుకున్నాం. ఇంకా బ్యాగ్లో కేక్స్ అవన్నీ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఉగ్నానే తిన్నాం గైస్. నెక్స్ట్ కేక్ తింటున్నాం గైస్. ఇది నార్మల్ కేక్, ఇంకా సుషిలా ఉంది నార్మల్ కేక్. నేనైతే ఉగ్రాని తినేసాను, కేక్ తింటున్నాను అనమాట. సో మా వాళ్ళు అయితే పాటలు పెట్టి సాగు దొబ్బారు, ఎందుకంటే ఇక అన్ని పిచ్చి పిచ్చి పాటలు పెట్టారు. ఎందుకంటే టైం పాస్ అవ్వట్లేదు ఆల్మోస్ట్. ఇంకా వాళ్ళు ఎక్కడం కూడా ఒక జిమ్నాస్టిక్స్ టైప్ చేశారనమాట. నేను లాస్ట్లో వాళ్ళు ఎలా ఎక్కారు వాళ్ళ జిమ్నాస్టిక్స్ అంతా నేను వీడియో పెడతాను. ఇంకా కదలేదు గైస్, 12:40 అయింది. కేక్ తిన్నాం, ఇది తిన్నాం, ఖాళీ కూర్చున్నాం, పాటలు పెట్టే. ఇంకా కొంతసేపు నేను లూడో కూడా ఆడాను ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు టైంపాస్ అవ్వట్లేదు. తినేసి ప్రశాంతంగా లూడో ఆడుకున్నాం అనమాట. మేము ఇంకా నలుగురం ఆడుకున్నాము. ఆడుకున్న తర్వాత ఇంకా నిద్రపోయాం అనమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే భద్రాచలం అయితే రీచ్ అయ్యాము. 7 అయింది, నైట్ 1 అయింది. మధ్యలో క్రాస్ అవన్నీ ఉండే వరకు 7 అయింది. స్టేషన్ అయితే చూడండి, చాలా చల్లగా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మేము కిందకి వెళ్ళి ఆడికి వెళ్ళేసి రూమ్ తీసుకొని అక్కడికి వెళ్ళి చేస్తాం ఫ్రెష్ అప్. సో మేము ఆల్మోస్ట్ 7కి అట్లా రీచ్ అయ్యాము. చాలా చల్లగా ఉందన్నమాట. హైదరాబాద్లో ఎక్కేటప్పుడు ఎంత వేడిగా ఉందో అక్కడ దిగాక అంత చల్లగా ఉంది. సో ఇప్పుడు మేము ఆటో కారు బస్కి వెళ్ళాలి గైస్. వెల్కమ్ టు భద్రాచలం. వెల్కమ్ టు సో నార్మల్ ఇక్కడ మనకు బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి గైస్. బస్సెస్ ఇంకా ఆటోస్ కూడా ఉంటాయి, కానీ బస్సెస్ మనకి ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి ఇట్లా బయటికి రాగానే మనకి ఇట్లా అన్ని ఆటోస్ ఉంటాయి. పర్ పర్సన్ వచ్చి 100 అట్లా తీసుకుంటారు సర్వీస్ ఛార్జ్. ఇంకెక్కువ అయితే మీరు వెళ్ళకండి, మ్యాక్స్ 100 అంతే. అట్లా ఇట్లా చేస్తారు కానీ డోంట్ బిలీవ్. రండి, ఆటో అయితే ఎక్కాం గైస్. అక్కడి నుంచి మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరకు అట్లా వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ తీసుకొని మంచిగా. సో మాకు రైల్వే స్టేషన్ నుంచి భద్రాచలం వరకు 1 అవర్ అలా పట్టింది.
ఆ 1 అవర్లో చలిలో మాకు వ్యూస్ చాలా బాగున్నాయి వెళ్ళేదారంతా. సో మేము రూమ్ కానీ పాపికొండల ట్రిప్ కానీ ఏది బుక్ చేసుకోలేదన్నమాట. మేమంతా అన్ప్లాన్డ్గానే వెళ్తున్నాం. ఓన్లీ ట్రైన్ టికెట్స్ మాత్రమే బుక్ చేసుకున్నాం. ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని మేము బయలుదేరాం. అక్కడికి వెళ్ళాక చూద్దాము అనేసి. అక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. పొలాలు, సన్లైట్, పొద్దున్నే ఎండకు కూడా అనిపించలేదు ఎందుకంటే చల్లగా ఉంది కదా. సో మేము అక్కడికైతే వెళ్ళి అక్కడ రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఈ ఆటో అన్న మాకు టోటల్ దాని గురించి డీటెయిల్స్ చెప్తా అన్నాడు. అంటే మాకేం తెలియదు కదా. సో ఎవరన్నా ఒకళ్ళు ఉంటే బెటర్ అనమాట అక్కడే మనకి చెప్పడానికి. ఐ మీన్ పాపికొండల ట్రిప్ కానీ అదంతా మాట్లాడడానికి బెటర్. సో ఇవన్నీ ఏం చేశాడంటే మాకు అక్కడే రూమ్ వాళ్ళు ఉంటారు కదా అకామిడేషన్, వాళ్ళతో మాట్లాడిచ్చి మాకు అఫోర్డబుల్గా ఇప్పించారనమాట. తర్వాత ఇవన్నీ మాకు పర్ణశాల అండ్ సీతమ్మ వారి నార చీరలు అదంతా అన్న రికమెండ్ చేశాడనమాట. నెక్స్ట్ డే ఆర్ అట్లా మీరు వెళ్ళాలంటే చెప్పండి, నార్మల్ సర్వీస్ ఛార్జెస్ అని చెప్పి. సో మనకి ఇంకా బెటర్ కదా బయట వాళ్ళకంటే తెలిసిన అన్న అయితే. సో ఇంకా మేము అన్నతోనైతే మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇదైతే రివర్. సో ఇంకా మేము రీచ్ అవ్వలేదన్నమాట. కానీ వ్యూ అయితే చాలా బాగుంది భద్రాచలం. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం భద్రాచలం రాములవారి గుడి పరిసరాల్లోకి మనం ఎంటర్ అయ్యాము. అది గుడి అనమాట, మెయిన్ టెంపుల్. సో మేమైతే పాపికొండల టికెట్ కూడా అన్న చెప్పించాడన్నా కదా, అక్కడే మేము అడ్వాన్స్ పే చేసి నెక్స్ట్ డేకి బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్న తర్వాత మేము రూమ్ మాట్లాడుకున్నది వెళ్ళామన్నమాట. రూమ్ కూడా నేను అటాచ్ చేస్తాను. ఇది గుడి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది రాములవారి గుడి. ఇక్కడేమో శబరి అన్నమాట. విగ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి. మనం కొనుక్కోవడానికి కూడా కింద బొమ్మలు కానీ అవన్నీ చాలా ఉన్నాయి. పిల్లలు వచ్చినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఎండ ఉంది కాబట్టి పిల్లలు ఇబ్బంది పడతారు. చలికాలంలో వస్తే ఇంకా బెటర్. కాకపోతే ఎండాకాలంలో ఏంటంటే బయట అస్సలు ఉండలేదు, చాలా ఎండగా ఉంది. కాళ్ళు కూడా చాలా కాలిపోతున్నాయి అన్నమాట. సో ఇదైతే మా దర్శనం. సో నేను నెక్స్ట్ డే పర్ణశాల అండ్ మేము వెళ్ళే సీతమ్మ వారి నార చీరలు అండ్ పాపికొండలు నేను వచ్చే కమింగ్ 2 వీడియోస్ ఆర్ 3 వీడియోస్లో నేను పోస్ట్ చేస్తానన్నమాట. మీరు తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. అండ్ వచ్చే 3 వ్లాగ్స్ కూడా తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను ఇచ్చే 3 వ్లాగ్స్లో కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అన్నమాట. మీకు తెలియనివి ఉన్నా కానీ ఈజీగా అర్థమవుతాయి. భద్రాచలం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈజీగా అర్థమవుతాయి. సో నా రికమెండేషన్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ నా నుంచి ఇంకేం కంటెంట్ కావాలనుకున్నారో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుసుకునైనా చెప్పడానికి ట్రై చేస్తాను. సో కమెంట్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే టోటల్ భద్రాచలం ట్రిప్ గురించి ఉంటుంది. అండ్ ఈ డీటెయిల్స్ మొత్తం ట్రైన్ కానీ మనీ కానీ అండ్ టోటల్ అకామిడేషన్ డీటెయిల్స్ మొత్తం నేను లాస్ట్ వీడియో క్లియర్గా చేస్తాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.